హాయ్ మిత్రులారా, కథ చెబుతాను వింటారా అనే ఛానల్ ద్వారా 4 చీమలు అనే కథను చెప్పబోతున్నది కుడిపూడి మహాలక్ష్మి. పునఃకథనం డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఒక అడవిలో 4 చీమలు పోతా ఉన్నాయి. వాటికి దారిలో అడ్డంగా పడుకున్న ఒక ఏనుగు కనబడింది. ఈ దారి ఏమైనా మీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావా? అడ్డంగా పడుకున్నావు, లేచి దారి ఇవ్వు అని అరిచింది మొదటి చీమ. ఏనుగు కదలలేదు, మెదలలేదు. అది చూసిన రెండో చీమకు చాలా కోపం వచ్చి, దాంతో మాటలేందిరా, ఈడ్చి అవతలికి విసిరి పాడేయక అంది ఆవేశంగా. అయినా ఏనుగు కొంచెం కూడా వాటి మాటలు పట్టించుకోలేదు. దీంతో మూడో చీమ, మీరిద్దరు పక్కకు తప్పుకోండి, ఈడ్చి కొడితే ఎగిరి 7 అడుగులు దూరం పడుతుంది అంటూ కొట్టడానికి 3 అడుగులు ముందుకేసింది. అంతలో నాలుగో చీమ, ఏయ్ ఆగండి, మనమేమో నలుగురం, అదేమో ఒక్కటి. నలుగురం కలిసి ఒక్కదాన్ని కొట్టడం ధర్మం కాదు, కాబట్టి ఈ ఒక్కసారికి మన్నించి వదిలేయండి అంది. ఆ మాటకు మిగతా 3, సరే పెద్దదానివి, నీ మాట కాదనడం ఎందుకు, ఈ ఒక్కసారికి దీన్ని క్షమించి వదిలేస్తాం అన్నాయి. దాంతో ఆ 4 చీమలు ఏనుగు పక్క నుంచి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాయి. కథ నచ్చిందా మిత్రులారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.